అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియో కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలమున పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతులకు దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలో ప్రభువా మేమందరము పరిశుద్ధమైన సమాజంగా కూడుకున్నట్టు మాకు ఎంతో ఆశీర్వాదమని నమ్ముతున్నాము తండ్రి. అవును తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా ఈ కూడుకుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మరొకసారి నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని మాకు దయచేశారు దేవా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ నామాన్ని మహింపరచుకోమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 42వ వచనం, 10వ అధ్యాయము 42వ వచనం. 41 చాలా లోతైనటువంటి వచనం. గత వారం మనం చూసాం, ఆ సాక్షులకి దేవుడు తనను బయలుపరుచుకున్నాడు అని చెప్పి. కాబట్టి 42వ వచనం మనం చూసినట్లయితే, చూసారా, 2 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 41 అలాగనే 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. యేసు ఎవరండి? సజీవులకును మృతులకును న్యాయాధిపతి. ఎవరైనా సజీవులకును మృతులకును న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు న్యాయాధిపతి అయినాడు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి అంటే, ఇంగ్లీష్లో జడ్జ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారండి? జడ్జ్, న్యాయకర్త. చూసారా, ఆయన ఎన్మార్పై ఉన్నాడు. ఆయన ఎన్మార్పు అంటే అర్థం ఏంటి? తన రూపమును మార్చుకునేవాడు. మరొక మాట అంటే తన ముసుగును మార్చుకునేవాడు. ముసుగు అంటే ఏంటంటే బాహ్యమైంది, భౌతికమైన ముసుగు. ఒకే ఒక దేవుడు మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దేవుడు అని చెప్పి, నేను మార్పు లేని దేవుడను. నేను ఎవరిని? మార్పు లేని వాడిని. ఎన్నడూ నేను మారను. నా ఆలోచన కానీ, నా తలంపు కానీ, నా ఉద్దేశం కానీ, నా స్వభావం కానీ, నా దైవత్వం కానీ ఏది మారదు. దేవునికి స్తోత్రం. కాలాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ నేను మాత్రం మారను. దేవుడు మారడు. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు మార్పు లేనివాడు, స్థిరమైన వాడు. ఆయన స్థిరమైన వాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుణ్ణి ఎక్కడ మనం కనుక్కోగలం అంటే, దేవుణ్ణి మనం ఎక్కడ కనుక్కోగలం? దేవుణ్ణి మనం ఎక్కడ కనుక్కోగలం అంటే, చూసారా, దేవుణ్ణి తన వాక్యంలో మాత్రమే కనుక్కోగలం. మనం దేవుణ్ణి తన వాక్యంలోనే కనుక్కోగలం. ఆచారాల్లో దేవుణ్ణి చూడలేం, సిద్ధాంతాల్లో దేవుణ్ణి చూడలేం, ఆయా స్థలాల్లో దేవుణ్ణి చూడలేం,
అని వ్యాపించి ఉంటాడు ఆయన. అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. చూసారా, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. కానీ దేవుణ్ణి మనం ఎక్కడ కనుక్కోగలమంటే వాక్యములోనే కనుక్కోగలం ఆయన. అంటే నువ్వు దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుణ్ణి తాకాలి, దేవుణ్ణి చేయాలి అంటే నువ్వు వాక్యం వద్దకు రావాలి. ఎక్కడ రావాలి? నువ్వు సిద్ధాంతం దగ్గరికి వెళ్తే సిద్ధాంతంలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సిద్ధాంతము వాక్యము పూర్తి వ్యతిరేకం. సిద్ధాంతము ఆచారము వాక్యము పూర్తి వ్యతిరేకం. సిద్ధాంతం ఉన్న చోట, ఆచారం ఉన్న చోట దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న చోట. కాబట్టి దేవుడిని మనం ఎక్కడ పట్టుకోగలమంటే, ఎక్కడ కనుక్కోగలమంటే, ఎక్కడ చూడగలమంటే వాక్యం దగ్గర మాత్రమే చూడగలం. అక్కడ మాత్రమే ఆయన కనుక్కోగలం. దేవునికి స్తోత్రం. చూసారా, కాబట్టి ఆయన ఎన్మార్పు అయి ఉన్నాడు. ఆయన అంటే ముసుగును మార్చుకునేవాడు అయినాడు. ఆయన మారడు. కానీ ఏం మారుతుందంటండి? ఆయన మారడట. నేను మార్పు లేను అని చెప్పేశాడు ఆయన. కానీ మరి ఏం మార్చుకున్నాడు ఆయన? ముసుగును మార్చుకుంటున్నాడు ఆయన. ఏమండి, ముసుగును మార్చుకుంటున్నాడు. నేనున్నాను అనుకో, నేను మారను. కానీ ఈరోజు ఈ డ్రెస్ వేసుకుంటాను, ఇది మాసిపోయింది, రేపు ఇంకో డ్రెస్ వేసుకుంటాను, అది అయిపోయింది ఇంకో డ్రెస్ వేసుకుంటాను, అది అయిపోయింది ఇంకో డ్రెస్ వేసుకుంటాను. అంటే నేను ఏం మార్చుకుంటున్నాను? నేను నా ముసుగును మార్చుకుంటాను. నేను ఏం మార్చుకుంటున్నాను? నేను ముసుగును మార్చుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా మార్పు చెందడు. కానీ ఆయన ముసుగు మార్చుకుంటాడు. అంటే ఆయన బాహ్య గుడారం ఏదైతున్నదో ఆ శరీరాలు మార్చుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏం మార్చుకుంటాడు? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అబ్రహాము దేవునికి ముసుగు ఉన్నాడు. అబ్రహాము దేవునికి ముసుగు ఉన్నాడు. అబ్రహాం కాలం అయిపోయిన తర్వాత మరొక ముసుగు అవసరం వచ్చింది ఆయనకి. మరొక ముసుగు ఆయనకి అవసరం వచ్చింది. మోషే అని ముసుగులో ఉన్నాడు ఆయన. అంటే అబ్రహాం కాలంలో అబ్రహామును ముసుగు ధరించాడు. ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు ఆయన? అబ్రహాం రూపంలో కనబడుతున్నాడు ఆయన. ఇప్పుడు మోషే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ కాలం వచ్చింది? మోషే కాలం వచ్చింది. ఈ మోషే కాలంలో మోషేలా మారాడు ఆయన. అంటే దేవుడు మారలేదు, పై ముసుగు మార్చుకున్నాడు ఆయన. అంటే మోషే శరీరంలో ఉన్నాడు ఆయన. మోషే శరీరాన్ని వస్త్రంగా ధరించాడు ఆయన. మోషే శరీరమును ఆయనకు తన వస్త్రంగా ధరించాడు. ఇప్పుడు దేవుడు ఎలా కనపడుతున్నాడంటే మోషేలా కనపడుతున్నాడు ఆయన. దేవుడు ఎలా కనపడుతున్నాడమ్మా? మోషేలా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ప్రవక్తలందరూ ఇర్మియా, దేవుడు ఇర్మియాలా కనపడ్డాడు. ఇప్పుడు దేవుడు యెషయాలా కనపడుతున్నాడు. ఇప్పుడు యెహెజ్కేల్లా కనపడుతున్నాడు ఆయన. యోహాన్లా కనపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, 7 వర్తమానికుల కాలంలో ఆ వర్తమానికుల రూపంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఒకే ఆత్మ, ఒకే దేవుడు, ఒకే దేవుడు, ఒకే ఆత్మ. ఆ ఆత్మ ఒక ముసుగును ధరిస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక ముసుగును ధరిస్తుంది. ఆ ముసుగులో తను ప్రత్యక్షపరుచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రవక్త అయిపోయాడు. ప్రవక్త అనే ముసుగు అయిపోయింది. మరి ముసుగు ఉండాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎవరు ఉండాలండి? ముసుగు ఉండాలి. చూసారా, ఇప్పుడు 5 రకాల పరిచర్య అని ముసుగును కలిగి ఉన్నాడు ఆయన. ఈ 5 రకాల పరిచర్యే వధువు అయినది. 5 రకాల పరిచర్యే వధువు అయినది. ఇప్పుడు దేవుని అలాగే చూడగలవు నీవు. దేవుడు అలాగే ప్రత్యక్షం అవుతాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుడు న్యాయవాదిగా ఉన్నాడు, ఆయన లాయర్గా ఉన్నాడు, దేవుడు గొర్రెపిల్లగా ఉన్నాడు, దేవుడు న్యాయవాదిగా ఉన్నాడు, దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. అంటే ఒక్కొక్క టైంలో ఒక విధంగా ఉంటాడు ఆయన. ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన? న్యాయాధిపతిగా ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. యేసు ఎలాగున్నాడు? ఇప్పుడు న్యాయాధిపతి అంటే న్యాయము తీర్చువాడు, లేక తీర్పు తీర్చువాడు. దేవుడు తీర్పరై ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడు తీర్పరగా ఉంటాడు? ఆయన ఎప్పుడు తీర్పరగా ఉంటాడు? ఆయన తన దినమందు తీర్పరగా ఉంటాడు ఆయన. తన దినం అనగా ప్రభువు యొక్క దినము.
ఏ దినమండి ఇది? ప్రభు యొక్క దినమందు దేవుడు తీర్పరగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఇది మనం ఏ దినంలో ఉన్నామంటే వధువు ప్రభు యొక్క దినంలో ఉంది. దేవుని స్తోత్రం. అంటే తీర్పు దినంలో ఉంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రభు యొక్క దినములో ఆయనే తీర్పర అయినాడు, ఆయనే న్యాయాధిపతి అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపోస్తులకి దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటంటే, ఇదేగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. అంటే యేసు ప్రభునే దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. ఎవరికి? సజీవులకును మృతులకును అని ప్రభు ప్రజలకు ప్రకటించి సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఈయనే న్యాయాధిపతి. దేవుడు ఈయనను న్యాయాధిపతిగా నియమించాడు. ఎవరికి న్యాయాధిపతిగా నియమించాడు? మృతులకును సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించాడు. దేవుడు ఈయనను న్యాయాధిపతిగా నియమించాడు. అంటే అర్థం ఏంటి? ఈయనే దేవుడు అని అర్థం. ఈయనే సర్వాధికారం కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు న్యాయపీఠము కూర్చున్న వాడికి సర్వాధికారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి ఇప్పుడు దేవుడే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈయనే యేసుక్రీస్తే న్యాయాధిపతి. ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరికి న్యాయాధిపతి అంటే సజీవులకును మృతులకును. చూసారా? దేవుడు సజీవులకు మృతులకు దేవుడు ఉంటాడండి. బైబిల్లో ఒక మాట ఉంది. కొన్ని వచ్చలు జ్ఞాపం చేసుకోండి. కీర్తన 88:10 మనం చూసినట్లయితే దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 88:10 మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలో లేచి నేను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారంలో నీ అద్భుతములు చేయనగునా తెలియనగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? చచ్చిపోయిన వారికి నీవు అద్భుతం చూపిస్తావా? ప్రేతలు అంటే చనిపోయిన వారే లేచి నిన్ను స్తుతించెదరా? దేవునికి స్తోత్రం. ఇదే మాట మనం యెషయా గ్రంథంలో 38 కూడా మనం చూస్తాం. దీన్ని యెషయా గ్రంథం 38:10 ఈ విషయాన్ని చూస్తున్నాం మనం. హిజ్కియా దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ వచనం నుండి 38:17 మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు. మృతి నీకు స్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించుదురు. అంటే మృతులు నిన్ను స్తుతించలేరు. చచ్చిన వారు నిన్ను స్తుతించలేరు. చచ్చిన వారికి నీ అద్భుతములు చూపలేవు నీవు. మరి ఎవరిని స్తుతిస్తారు? నిన్ను సజీవులు మాత్రమే నిన్ను స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారు దేవుణ్ణి? సజీవులు మాత్రమే నిన్ను. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఈ సజీవులు అంటే దేవుని ద్వారా లేపబడినవారు, లేక దేవుని ద్వారా జీవిస్తున్నవారు. ఎవరండి ఇక్కడ సజీవులు అంటే? అర్థమైందండి? సజీవులు అంటే బ్రతికిన వారని అర్థం కాదండి. ఇక్కడ సజీవులు అంటే నిజానికి బ్రతుకున్న వారని కాదండి, క్రీస్తు ద్వారా జీవిస్తున్న వారని అర్థం.
సజీవులు అంటే ఎవరండి? మరి మృతులు అంటే ఎవరండి? మృతులు అంటే చచ్చిపోయినవారు కాదండి అర్థం నిజానికి. చూసారా, మృతులంటే క్రీస్తుని ఎరుగకుండా ఉన్నవారు. క్రీస్తుని ఎరుగకుండా ఉన్నవారు వారు మృతులు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు పేరుకి జీవిస్తున్నావు. మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచి భోజనం చేస్తున్నావు, మంచి కారు ఉండొచ్చు, లేకపోతే మంచి బంగళా ఉండొచ్చు, మంచి అన్నీ ఉండొచ్చు, కానీ నువ్వెవరు? మృతుడవే. పేరుకి జీవిస్తున్నావు కానీ మృతుడివే. అంటే క్రీస్తుని అతను మృతుడు. అంటే ఎవరైతే క్రీస్తుని కలిగలేరో వారి లోకంలో ఎంత భోగభాగ్యాలు అనుభవించినా సరే మృతులే, చచ్చిన వారే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏమీ లేనప్పటికీ, కడు బేదగా జీవిస్తున్నప్పటికీ, ఒకవేళ నువ్వు వాక్యమును కలిగి ఉంటే నువ్వు సజీవుడివే. అందరూ చెప్పలు కొడతామండి. నీకు ఏమీ లేకపోవచ్చు, ఆ పేద లాజర్లాగా. పోయిన వారం అక్కడ చెప్పుకున్నాం దాన్ని, లాజరు ధనవంతుడి గురించి చెప్పుకున్నాం. నీకు ఏమీ లేకపోవచ్చు కానీ నువ్వు సజీవుడివి. ఎందుకు? క్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, కాబట్టి అందుకేమంటే మన జీవితములన్నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో ఏం చేస్తాం? మనం తంతి వాద్యములు వాయిస్తాం. అంటే సజీవులు ఏం చేస్తారంటే దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తారు అని చెప్పడం. దేవుని మందిరంలో దేవుని స్తోత్రం. అంటే ఎవరైతే జీవించారో, ఎవరైతే తిరిగి లేపబడ్డారో వారు దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. నిజానికి దేవునికి నిజమైన మందిరం ఎవరంటే మన శరీరంలో నిజమైన మందిరం. ఈ శరీరంలో నీవు దేవుని ద్వారా జీవిస్తున్నావు కాబట్టి ఈ శరీరంలో నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తావు. అది మాత్రం కాదు, నువ్వు దేవుని మందిరంలోకి వస్తావు, దేవుని ఆరాధన చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, అర్థమైందండి? కాబట్టి ఇంకొక మాట కూడా ఉందండి. 22 అధ్యాయము 32 వచనం, మత్తయి సువార్త 22 అధ్యాయము 32 వచనం. 22 అధ్యాయము కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను నేను. మన టైం పరిగెత్తుంది, మన మామూలు టైం విడిచిపెడదాం మనం. ఎక్కడ చూడండి, మృతుల పునరుత్థానమును గూర్చి యేసు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? 31 వచనం. చూసారా, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు చాలా సందర్భంలో, ఉదాహరణ మోషే ఆ అగ్ని పొద దగ్గర ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను అని చెప్పాడు. అబ్రహాం చచ్చిపోయాడు కదా, అబ్రహాం దేవుడు ఎలాగవుతాడు? అయినా ఎందుకు? మృతులకు దేవుడు కాదు కదా అని చెప్పాడు కదా. ఆయన మృతులకు దేవుడు కాదు కదా. ఇందాక దావీదు చెప్పిన మాట అదే కదా. కానీ మోషేతో ఏం చెప్తున్నాడు? ఆయన నేను అబ్రహాము దేవుడని చెప్తున్నాడు, ఇస్సాకు దేవుడని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారా? అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు కూడా చనిపోయాడు. చూసారా, కాబట్టి యోసేపు కూడా చచ్చిపోయాడు. నిజానికి నీ తండ్రి దేవుడు అని చెప్తున్నాడు ఆయన. వారు చనిపోయారు కదా, వారి దేవుడిని ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆయన? వారి దేవుడిని ఎందుకు చెప్పుకున్నాడు ఆయన? చనిపోయారు కదా వాళ్ళు. మరి మృతులకు దేవుడు కాదు కదా ఆయన. దేవుని స్తోత్రం. అబ్రహాము మృతుడు కాదు, ఇస్సాకు మృతుడు కాదు, యాకోబు మృతుడు కాదు, యోసేపు మృతుడు కాదు, మోషే తండ్రి మృతుడు కాదు.
దేవుని స్తోత్రం. వారు కేవలము దేహాన్ని విడిచిపెట్టారు కానీ వాళ్ళు సజీవులుగానే జీవిస్తున్నారు. దేవుని స్తోత్రం. వారు సజీవులను రుచిపెట్టంటే వారిలో క్రీస్తున్నాడు, వారిలో దేవుడు ఉన్నారు. వారు దేహాన్ని మాత్రం విడిచిపెట్టారు, వారు దేహాన్ని మాత్రమే విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం. వారు ఇంకా జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారా? కాబట్టి ఇప్పుడు 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు చనిపోయారు. పరిశుద్ధులు నిజానికి వరకు ఇప్పుడు దేహంలో లేరు. వాళ్ళు ఈ భౌతికమైన దేహంలో వారు లేరు. వారు వాక్యశాలలో ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. వారు సజీవుల మృతులా క్రీస్తునందు? ఇప్పుడు వారు సజీవులే. వారి ఆత్మ మన దగ్గర ఉన్నాయి ఇంకా ఇప్పుడు. దేవుని స్తోత్రం. అంటే జీవం అనేది ఏంటి? జీవం అనేది మానవుడు కాదు, మానవుని యొక్క ఊపిరి జీవం కాదు నిజానికి. చూసారా? మానవుని యొక్క ఊపిరి కాళ్ళు చేతులు మాది కదలడానికి పనిచేస్తాయి. చూసారా? మానవునికి ఊపిరి. కానీ మానవుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కొరకు జీవించడానికి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషికి కావాల్సింది పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవునికి జీవమైనది. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకుని చనిపోయినా సరే అతను సజీవుడే దేవునందు. మరి సజీవులు ఎవరు? బ్రతుకున్న తర్వాత కూడా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నువ్వు మృతుడివే. నువ్వు బ్రతుకుతున్నావు కానీ పరిశుద్ధాత్మ నీళ్ళు లేదు అంటే నువ్వు చచ్చిన వాడివే. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉన్నది? ఆచారాలు, సిద్ధాంతాలు, ఈ లోకము సంబంధమైనటువంటి పద్ధతులు ఉన్న వారిలో పరిశుద్ధాత్మ ఉండదు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుంది? దేవునికి వాక్యంతో నిలబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ ఉంటుంది. అందుకే ఒక మాట చెప్పాను నేను, దేవుడిని ఎక్కడ కనుక్కోగలం అంటే వాక్యం దగ్గరే కనుక్కోగలం మనం. ఎందుకంటే దేవుడు వాక్యం అయినాడు, ఆచారం కాదు ఆయన సిద్ధాంతం కాదు. ఎక్కడైతే వాక్యం ఉన్నదో ఆయనే దేవుడు అయినాడు, వాక్యమే దేవుడు అయినాడు. కాబట్టి భౌతికంగా జీవిస్తూ అన్నీ కలిగి ఉండి ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే, వాక్యం లేకపోతే ఆ వ్యక్తి చచ్చిన వాడు అయినాడు. అతను ఏ వ్యక్తి అయినా సరే. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దీన్ని ప్రకటించమంటున్నాడు దేవుడు. ఎవరిని? అపోస్తుల్ని. ఎవరికండి ఈ మాట చెప్పాడు? అపోస్తులు చెప్పాడు. ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. చూసారా? రోమపత్రిక 14వ అధ్యాయము. కొన్ని వచనాలు మీకు ఇస్తున్నాను. సజీవులు మృతుల గురించి క్లారిటీ మీకు ఇస్తున్నాను నేను. రోమపత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటగా క్లారిటీ ఉంటుంది చూడండి. మనకు అర్థం కావాలంటే 7వ వచనం చదువుదాం. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. అర్థమైందండి? అంటే మనము అంటే పరిశుద్ధాత్మ పొందినవారు. పౌలు దేవుని బిడ్డలతో కలుపుకున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారు బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతారు, చనిపోతే దేవుని కోసమే. దేవుని స్తోత్రం. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనం బ్రతికినా ఈ చనిపోయినా ప్రభు వారమై ఉన్నాం. ఎందుకంటే బ్రతుకు ప్రభు కోసమే. ఒకవేళ చనిపోతే ప్రభు కోసం చచ్చిపోతాం. కాబట్టి చనిపోయినా బ్రతికినా కూడా మనం ఎవరి వారం అండి? ప్రభు వారికి దేవుడై ఉన్నాడు ఆయన, వారికి న్యాయకర్తగా ఉన్నాడు ఆయన, వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. తాను సజీవులకును మృతులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అర్థమైందా? చనిపోయిన వారి కోసం చనిపోయాడు ఆయన, జీవిస్తున్న వారి కొరకు వాళ్ళని జీవింపు చేయడం కొరకు తిరిగి లేచాడు ఆయన. అర్థమైందండి? అంటే ఎవరైతే ప్రభు కొరకు చనిపోతారో, ఎవరైతే ప్రభు కొరకు తిరిగి జీవిస్తారో చూసారా, వారి కొరకు చనిపోయాడు, వారి కొరకు జీవించాడు ఆయన. ఎందుకు ఆ పని చేశాడు? ప్రవక్త ఏం చెప్తున్నారంటే, తాను మృతులకును సజీవులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను,
సిలువ మీద ఆయన మొత్తం ప్రపంచంలోని మనుషులందరినీ కొని ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు సిలువ మీద తన రక్తాన్ని కార్చినప్పుడు ఆయన సమస్త మనుషులందరినీ కొన్నాడంటండి. ఆయన ఎలా కొన్నాడు? తన రక్తమును కార్చి ఆ రక్తమును వెలగా చెల్లించి మనుషులందరిని కొన్నాడు ఆయన. మనం కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన వారమై ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. వారు ఈ కొనబడిన వారు ఎవరంటే దేవుని సంబంధించిన వారు, దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యం. ఆయన మృతులకును సజీవులకును ప్రభువే. ఆయన ఎవరినైతే కొన్నాడో వారందరికీ ప్రభు. ఆయన ఎవరి కోసం అయితే ప్రాణం పెట్టాడో, ఎవరి కోసం అయితే తిరిగి లేచాడో వారందరికీ, ఆ కొనబడిన వారందరికీ ప్రభువే. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతాడంటే సంబంధం విషయంలో మాట్లాడతలేదు ఆయన. ఇక్కడ యాజమాన్య విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన, యాజమాన్య విషయంలో. ఎందుకంటే దేవుడు సమస్త మానవ జాతికి యజమానుడు అయినాడు, సమస్త సృష్టికి యజమానుడు అయినాడు. ఆయన సమస్త సృష్టికి, సమస్త మానవ జాతికి ఆయన యజమానుడు అయినాడు. కానీ అది అంతేమైపోయింది? దేవుని కుమారులు పాపం చేయడం ద్వారా ఈ సృష్టి, ఈ దేవుని కుమారులు మరియు సృష్టి కూడా పడిపోయింది, దాసులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక యజమానుడిగా ఆయన ఏం చేయాలంటే, యజమానుడిగా ఏం చేయాలంటే ఈ సమస్త సృష్టిని కూడా, ఈ దేవుని కుమారులను, ఈ మానవ జాతిని, సమస్త సృష్టిని, ఈ మానవ జాతి ద్వారా దాస్యములోకి వెళ్ళిపోయినటువంటి సమస్త సృష్టిని ఆయన విడిపించిన కొరకు, ఎందుకంటే ఈ సమస్త సృష్టికి ఆయనే యజమానుడు కదా, మరి ఆయనే యజమానుడు కాబట్టి మరలా దాన్ని విడిపించిన కొరకు ఆయనే వెల చెల్లించి విడిపించి ఈ సమస్తమునకు నేనే యజమానునని రుజువు చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయనే యజమానుడు అంటే ఇప్పుడు ఏంటంటే మనం విలువ పెట్టి కొనబడను. మనకి యజమానుడు ఆయనే, మనకు తీర్పు ఆయనే, మనం ఆయన చేతిలో ఉన్నాం. మనం ఆయన వారమే ఉన్నాము. ఇప్పుడు ఆయన నడిపిస్తే నడుస్తాం, ఆయన ఏం చెప్తే చేస్తాం మనం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆయన సొత్తు. ఇప్పుడు మన కోసం మనం జీవించట్లేదు, మనం జీవించిన ప్రభు కొరకు జీవిస్తున్నాం. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ప్రభు కొరకు చనిపోతున్నాం మనం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాజమాన్య విషయంలో చెప్తున్న విషయాన్ని, అంటే ఆయన ఎలా మరలా యజమానుడు అయ్యాడు ఈ సృష్టికి అంటే ఆయన వెల చెల్లించి కొన్నాడు కాబట్టి, మనలను, పాపంలో ఉన్న మనలను వెల చెల్లించి ఆయన కొన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు ఆయన యజమానుడు అయినాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన వారమై ఉన్నాము. ఇప్పుడు తనలో తాను జీవమును మరియు మరణమును కలిగి ఉండిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తనలో తాను మరణమును మరియు జీవాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆయన మరణమును, దేవుడు తనలో తాను, యేసుక్రీస్తు తనలో తాను మరణాన్ని, జీవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మరణించాడు మరియు జీవించాడు. ఆయన మరణం ఆయనలోనే ఉంది, జీవం కూడా ఆయనలోనే ఉంది. ఈ విషయంలో మరణము ఆయనలో ఉంది, ఎందుకంటే మన కొరకు మరణించాడు ఆయన. ఆయన కోసం ఆయన మరణించలేదు, ఆయన దేవుడు కాబట్టి మరణించాడు. మరి ఎందుకు మరణించాడు? ఆయన కోసం మరణించలేదు, మన కోసం మరణించాడు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడే, ఆయన కోసం ఆయన జీవించట్లేదు. ఆయన నిత్య జీవనం కలిగి ఉన్న, నిత్య జీవనం అంటే అర్థం ఏంటి? ఇతరుల కొరకు జీవించటం. ఇతరుల కొరకు జీవించడం, మన కోసం జీవిస్తున్నాడు ఆయన, మన కోసం మరణిస్తున్నాడు, మన కోసం జీవిస్తున్నాడు ఆయన. అంటే దేవుడు తన శరీరంలో ఏం కలిగినాడంటే మరణమును, తనలో తాను జీవమును మరియు మరణమును కలిగి ఉండిన ఆ శరీరం మధ్య ఆయన సంచరించుచున్నాడు. ఈ మరణమును జీవమును కలిగిన శరీరం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు అనే సంఘము. దేవుడు తన సంఘములో మరణమును జీవాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు సంఘములో ఆయన నిలబడి ఉన్నాడు, మరణానికి జీవానికి మధ్యలో నిలబడి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ శరీరం మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన. ఈ శరీరం మధ్య ఏం చేస్తున్నాడు ఆయన? 7 దీపస్తంభాల మధ్య సంచారం చేస్తున్నాడు కదా ఆయన పరిశుద్ధాత్మగా, సజీవుడిగా 7 దీపస్తంభాల మధ్య సంచారం చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దాని వివరణ మన కింద చదివితే మాకు అర్థమవుతుంది, కానీ చూసారా మనకు టైం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే చూసారా, ఈ సంఘములో ఏమనంటే కారు ద్రాక్ష వల్ల ఉంది, నిజమైన ద్రాక్ష వల్ల ఉంది. సంఘంలో ఏముందండి? కారు ద్రాక్ష వల్ల ఉంది. అందుకని దేవుడు ఏమంటే ఇద్దరిని కలిసి ఎదగనియండి అన్నాడు ఆయన.
ఎంతవరకును? కోతకాలం వరకు ఎదనివ్వండి. కానీ వారిని ప్రభువు నాశనం చేయవలను. అది మనుషులు నాశనం చేయకూడదు. ఎవరు నాశనం చేయాలి? వారిని, కారు ద్రాక్షవల్ని ప్రభువు నాశనం చేయాలి. ఎందుకనగా వారు ప్రభు యొక్క ప్రజలను నాశనం చేసి వారిని చంపుతున్నారు. ఈ కారు ద్రాక్షవల్లి సంఘంలోనే ఉండి నిజమైన ద్రాక్షవల్ని చంపుతున్నారు వాళ్ళు. చూసారా? వారిని పెళ్ళగించమంటామని అడిగినప్పుడు వద్దు కలిసి ఎదగమని చెప్పాడు ఆయన. ఒక టైం వచ్చే వరకు కలిసి ఎదగమనండి. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి దాని కింద మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని ఆ శరీరంలో ఆయన మరణమును జీవమును కలిగి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి ప్రియులారా, ఆ తిమోతికి రాసిన పత్రికలు కూడా ఈ మాట ఉంటుంది చూడండి. 2 తిమోతి 4:1 2 తిమోతి 4:1 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్ట చెప్పినదేమనగా, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రత్యక్షతోడు నేను ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్ట చెప్పినదేమనగా, ఆనబడి చెప్తున్నాడు ఆయన. దేవుడు ఇది చెప్తున్నాడు అక్కడ. ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. ప్రకటన అది అపోస్తుల కార్యాలు 4:10-42 చూసారా? ఆయన న్యాయాధిపతిగా దేవుడు చేశాడు అని ప్రకటించమని దేవుడు మాతో చెప్పాడు. అంటే యేసుక్రీస్తే న్యాయాధిపతి అని ప్రకటించాలి అపోస్తులు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? తిమోతికి చెప్తున్నాడు. ఆజ్ఞ అపోస్తులకు ఇవ్వబడింది. ఇప్పుడు అపోస్తులు చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రవక్త సేవకుడు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రవక్త 5 రకాల పరిచర్యలో సేవకులు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు చూసారా? ఏమని చెప్తున్నాడంటే, ఆయనే న్యాయాధిపతి కాబట్టి మృతులకు సజీవులు కూడా నువ్వేం చేస్తావంటే వాక్యమును ప్రకటించుము. ఏం ప్రకటించు? నువ్వు వాక్యాన్నే ప్రకటించు. చూసారా? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించుము, బుద్ధి చెప్పుము. పాస్టర్కి చెప్తాడు ఈ మాట. 5 రకాల పరిచర్యల వారికి ప్రవక్త ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా? కాబట్టి మేము ఆజ్ఞాపించబడ్డాం ఆయన న్యాయాధిపతి అని చెప్పేసి, బోధించమని చెప్పేసి. ఇప్పుడు ప్రవక్త ద్వారా ఇప్పుడు 5 రకాల పరిచర్యలకు సేవకుడికి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఏమనంటే, నీ ఆనబడి చెప్తే నీతో ఏమనంటే, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఈరోజు సేవకుడు కాపరి ఏం చేయాలంటండి? ఉపదేశకుడు ఏం చేయాలి? సువార్తకుడు ఏం చేయాలి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చూసారా? ఎందుకు చెప్పమన్నాడు ఆ పని? నువ్వు వాక్యం ప్రకటించని ఊళ్ళో లేదు, కానీ ఖండించి గద్దించి బుద్ధి చెప్పన్నాడు. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవుడు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎందుకు గద్దించమన్నాడు? ఎందుకు ఖండించమన్నాడు? ఎందుకు బుద్ధి చెప్పమన్నాడంటే, జనులు హితబోధను సహింపక, మంచి బోధ వారికి నచ్చదు, వారు సహించలేరు. వారు దురద చెవులు గలవారే. వారి సిద్ధాంతాలు, ఆచారాలు చూసారు, పొగడ్తలు, లేకపోతే ఏవో వాటికి ప్రజలు అలవాటు పడిపోతారు. కల్పన కథలకి ప్రజలు అలవాటు పడిపోతారు. కాబట్టి అటువంటి ప్రజలను గద్దించి బుద్ధి చెప్పి నువ్వు వాక్యమును ప్రకటించమన్నాడు ఆయన. వాక్యమును ప్రకటించమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి తప్పకుండా వాక్యమును ప్రకటింపడాలి. ఏం ప్రకటించబడాలి? ఎందుకంటే జనుడు హితబోధను సహించని కాలం వచ్చింది.
హితబోధ ఇష్టం ఉండలేదు జనాలకి. హితబోధ అంటే ఏంటండి? ఆరోగ్యకరమైన బోధ అన్నాడు ఆయన. హితబోధ అంటే మంచి బోధ. దాన్ని ఏం చెప్పాడు? ఆరోగ్యకరమైన బోధ. ఇక్కడ చూడండి, ఇక్కడ హితబోధ అన్న చోట చూడండి. ఎందుకని జనులు హితబోధను అన్నాడు కదా. పైన 6 ఉంది, అక్కడ 6 ఉందా? బైబిల్ చూడండి, ఉందమ్మా? 6 ఉందా? కింద ఏముంది అక్కడ? కింద ఏముంది? దానికి అర్థం ఆరోగ్యకరమైన బోధ. మనకి ఆరోగ్యం ఇచ్చేది ఏంటండి? వాక్యమే. మనకి ఎముకలు కుళ్ళు పెట్టేది ఏంటండి? చెడు బోధ. అంటే నిజమైన వాక్యము, గడియ వర్తమానము, నిజమైన ప్రత్యక్షత, నిజమైన వాక్యము మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మన శరీరం మార్పు చెందని అర్థం, మన శరీరం రూపాంతరపరచబడుతుందని అర్థం. అంటే ఈరోజు మనము మన శరీరం రూపాంతరపరచబడ్డానికి కేవలం సంఘానికి వాక్యాన్ని మాత్రం ప్రకటించాడు ఆయన. ఏం ప్రకటించు? వాక్యమును మాత్రం ప్రకటించు. అందుకే దానికే సాక్షులు అపోస్తులు. ఈరోజు అపోస్తులు మాత్రమే కాదు, దేవుని యొక్క కమిషన్, దేవునికి ఆజ్ఞ పొందిన ప్రతి దేవుని సేవకుడు కూడా దేవుని స్తోత్రం. చూసారా? అది బోధించవలసిన వాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి తప్పకుండా దాన్ని బోధించాలి. తప్పకుండా ఏం చేద్దని బోధించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన సజీవులకును మృతులకు మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త ఏం చెప్తానంటే, ప్రతి సంఖ్యలు విరవబడును గాక, వీరిని బాధించిన ప్రతిదియు ప్రతి అవరోధమును ఇప్పుడే వారి ఎదురుండి పడిపోను గాక. ఆ చిన్నదానిని, చిరు కోపమును, అదంతా చిన్నదైన చిన్న ఉద్రిక్తత, చిన్న బాధ, ఆ సందేహము, ఆ చిన్న చక్కబెట్టు పాపము వీడునట్లుగా వారి సోదరునిగా, నీ దాసునిగా, మృతులకును సజీవులకును మధ్య నిలబడి, ప్రభువా నేను మధ్యవర్తిగా విజ్ఞాపన చేయుచున్నాను. ప్రవక్త ప్రార్థన చేస్తాడు. అతను నేను మధ్యవర్తిగా నిలబడి విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు ప్రవక్త. ఈరోజు ప్రతి దేవుని యొక్క నిజమైన సేవకుడు కూడా నిజమైన బోధకు, చెడు బోధకు అతని మధ్యలో నిలబడాలా. మరణానికి జీవానికి మధ్యలో నిలబడాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణానికి జీవానికి మధ్యలో నిలబడాల. దేవుని స్తోత్రం. అందుకని ప్రవక్త మృతులకును సజీవులకును నీ దాసునిగా, సహోదరునిగా, వారి సహోదరునిగా, నీ దాసునిగా, మృతులకును సజీవులకును మధ్య నిలబడి, ప్రభువా నేను మధ్యవర్తిగా విజ్ఞాపన చేయుచున్నాను. దేవుని స్తోత్రం. దేవా వారి ఆత్మలను విడిపించుచున్నాను. నిలబడటం కాదండి, విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వారి ఆత్మలను ప్రవక్త చెప్తున్నాడు. వారి ఆత్మలను అంటే సేవకుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత ఏంటో చూడండి ఇక్కడ. దేవుని స్తోత్రం. వారి ఆత్మలను విడిపించుచున్నాను. అసలు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్షించగలడా? మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రవక్త ఏం చెప్తున్నాడు? వారి ఆత్మలను విడిపించుచున్నాను అన్నాడు. అంటే విడిపించేది అతను కాదు, అతనిలో పరిశుద్ధాత్మ, అతనిలో దేవుడు. ఒక సేవకులలో దేవుడు చేసే పని ఏంటంటే పాపులు పరిశుద్ధులుగా చేయటమే. అది దేవుడు ఎలా చేస్తాడు? ఆయనకు ఒక శరీరం కావాలి. దేవుడు ఎలా చేస్తాడు? ఆయనకు శరీరం కావాలి. 63 క్రీస్తుకి వచ్చాడు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒక శరీరం ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఒక శరీరం ఉన్నాడు. బ్రహ్మలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రతి దేవుని నిజమైన సేవకులో ఉన్నాడు ఆయన. ప్రతి దేవుని నిజమైన సేవకులో ఉండి ఆయన సజీవులకును మృతులకును మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘానికి, దేవునికి సేవకుడే సజీవులకును మృతులకును మధ్యలో నిలబడతాడు. దేవుని స్తోత్రం. అది ప్రవక్త చెప్తున్నాడు. నేను వారి ఆత్మలను విడిపించుచున్నాను. వేదిక పిలుపుకు వారు చూపిన విధేయతను బట్టి, దేవునికి ప్రవక్త వేదిక పిలిపిస్తున్నాడు. ఎవరైనా పాపలు ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి మీరు మీ పాపాన్ని ఒప్పుకోండి అని ప్రవక్త పిలుస్తున్నాడు. ఆ పిలిచినప్పుడు ఎవరైతే వచ్చి తమ పాపాలు ఒప్పుకున్నారో చూసారా, ఆ వేదిక పిలుపు ప్రవక్త పిలిచినప్పుడు వారు దాన్ని విధేయత చూపించారంటండి. దేవుని స్తోత్రం. విధేయతను బట్టి, వారు చూపిన విధేయతను బట్టి వారి జయమును ప్రకటించుచున్నాను. దేవుని స్తోత్రం. వారు ఈ వేదిక పిలుపుని వారు విధేయత చూపించారు కాబట్టి, విధేయత చూపడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వారు జయం పొందారు. వాళ్ళు
నీకు వాక్యానికి విధేయత చూపుట్లను చేయముంది ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి దానిని వారి జయమును ప్రకటించుచున్నాను. దానిని ఆపుటకు సాతాను ప్రయత్నించినదని మేము ఎరుగుదుము, కానీ వారిని మేము విడిపించాము. నేను ఇప్పుడు నీ దాసునిగా యేసు క్రీస్తునకు ఆయన జయ సూచకములుగా దాసునిగా, అంటే అక్కడ అనేక మంది దాసులు ఉన్నారు. యేసు అలాగనే అక్కడ ఎవరైతే విధేయత చూపించారో అందరూ కూడా దేవునికి జయ సూచక చిహ్నాలుగా ఉన్నారు. వాళ్ళు కృపా చిహ్నములుగా వారిని ఇచ్చుచున్నాను. అంటే వారిని విడిపించి ప్రవక్త దేవునికి బహుమానంగా ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడండి? దేవునికి విజయ సూచకములకు ఇస్తున్నాడు, కృపా చిహ్నములకు ఇస్తున్నాడు దేవునికి. ఈ రాత్రి వారు పరిశుద్ధాత్మిక సన్నిధి యొక్క జయ చిహ్నములు. క్లిష్ట పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్మ వారిని పిలిచి ఆ బండ ఎద్దుకు తీసుకుని వచ్చాను. ఆ బండ క్రీస్తే. వారు ఇప్పుడు ఒత్తిడిని విడిచిపెట్టుదురు గాక. ఎవరైతే మరి వేదిక పిలుపుని గౌరవించి ఎవరైతే క్రీస్తు ఎత్తుకు వచ్చారో లేక బండ ఎత్తుకు వచ్చారో దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? వారు తమ ఒత్తిడిని విడిచిపెట్టుదురు గాక, మరియు యేసు చెప్పినది ఎరుగుదురు గాక. నేను పిలిచి వరకు ఎవడును నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చి వారందరికీ నేను నిత్య జీవమును అనుగ్రహించి అంత్య దినమున లేపుదును. ప్రభువా, అది స్థిరపరచబడినది. యేసు క్రీస్తు నామం పేరట వారిని నీకు సమర్పించుచున్నాను. ఆమేన్. ఒక దేవుని సేవకుడు ప్రజలను విడిపించి, చూసారా, ఆ వేదిక పిలుపుకు లోబడి ఎవరైతే విధేయత చూపించి అక్కడికి వచ్చారో వారు విజయం పొందారని చెప్పి ఆ విజయానికి విజయ చిహ్నములుగా, కృపా చిహ్నములుగా దేవుడు ప్రవక్త వారిని దేవుడికి సమర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి ఇది ప్రకటించే కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఈరోజు. ఇది ప్రకటించడానికి. అర్థమవుతుందండి? అంటే దేవుడు యేసుక్రీస్తు మృతులకును సజీవులకును ఆయన మధ్యవర్తికున్నాడు. ఆయన న్యాయాధిపతికి ఉన్నాడు. ఆయన మృతులకును సజీవులకు మధ్యలో నిలబడి మృతుల కొరకు, దేవుని స్తోత్రం, ఆయన కొరకు ఎవరైతే మరణించారో, అంటే ఈ లోకం విషయంలో చచ్చిపోయారో వారిని బ్రతికించడం కొరకు చనిపోయాడు. ఆయన వారిని కొన్నాడు. ఆయన తను వెలచి కొని వారిని బ్రతికించాడు, సజీవులకు చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ క్రీస్తు ఇప్పుడు తన సేవకుల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? తన సేవకుల్లో ఉండి ఈ మరణమును జీవమును కలిగినటువంటి ఈ శరీరమును మధ్యలో నిలబడి, దేవుని స్తోత్రం, ప్రవక్త ఈ శరీరం మరణము జీవం కలిగి ఉన్నది అన్నాడు ప్రవక్త. దీనికి మధ్యలో నిలబడి ఎవరైతే ప్రభు కొరకు మరణించారో వారికి జీవాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే చూసారండి మరి జీవిస్తున్నారో, చూసారా, వారు దేవుని స్తుతించే వరకు చేస్తున్నాడు. ఈ జీవించే వారిని దేవునికి సమర్పిస్తున్నాడు. నా మాట మీకు అర్థమైందండి? మరణించిన వారిని జీవిస్తున్నాడు, మరణించిన వారిని జీవింపు చేస్తున్నాడు, జీవించిన వారిని దేవునికి సమర్పిస్తున్నాడు, జీవించిన వారిని దేవునికి సమర్పిస్తున్నాడు. ఇది ఎక్కడ చేస్తున్నాడు దేవుడు? ప్రవక్తలో చేశాడు, అపోస్తులో చేశాడు, ఇప్పుడు కాపర్లో చేస్తున్నాడు. ఆయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన ఆ కాపర్లో చేస్తున్నాడు. ఆయన ఈరోజు కాపర్లో ఉండి ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన తీర్పు తీస్తున్నాడు. ఆయన కోసం ఎవరైతే చనిపోయారో వారిని నీతిమంతులుగా చేసి ఆయన ఆత్మనిచ్చి తను తిరిగి బ్రతికింపజేసి వారిని తిరిగి దేవునికి సమర్పిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం ఇది! ఎంత గొప్ప పరిచయం ఇది! అందుకే ఓ దైవజనుడా, ఓ తిమోతి, నువ్వు సమయం ఉంది కానీ అసమయం ఉంది కానీ నువ్వు వాక్యాన్ని మాత్రం ప్రకటించు. ఒకవేళ సంఘము, చూసారా, ఒక ప్రజలు హితబోధను సహించిన కాలం వస్తుంది. రాజీపడద్దు. వారు వినకపోయినా వాక్యసులు రాజీపడద్దు. వారి హితబోధకులు సమర్పించుకో. వాళ్ళు ఎన్నుకుంటారు. వారి చెవులు దురద చెవులు గలవారుగా ఉన్నారు. వాళ్ళకి తమకు అనుకూలమైన బోధకులు సమకూర్చుకుంటారు వాళ్ళు. కానీ నీవైతే రాజీపడద్దు సువార్త విషయంలో. చూసారా, సువార్త విషయంలో ఏనాడు కూడా వాక్యమును ప్రకటించము. వాక్యమును ప్రకటించడం అర్థం ఏంటి చూసండి? తీర్పు తీర్చుట. వాక్యమును ప్రకటించడం ఏంటండి? తీర్పు తీర్చుట. దేవుని స్తోత్రం. ఏంటో తీర్పు?
ఏంటో తీర్పు అంటే, ఎవరైతే ప్రభు కొరకు తాము చచ్చిపోయారో, ప్రభు కొరకు చనిపోయిన వారిని నీతిమంతులుగా తీర్పు తీరుస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వారికి ఆయన ఆత్మచ్చి సజీవులుగా చేస్తున్నాడు. ఆ సజీవులైన వారిని దేవునికి సమర్పిస్తున్నాడు. బహుమానములుగా, విజయ చిహ్నములుగా, కృపా చిహ్నములుగా దేవుని స్తోత్రం దేవునికి సమర్పిస్తున్నాడు. అంటే ఒక కాపరిక పరిచర్య దేవునికి సమర్పించేంత వరకు అది ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి సమర్పించేంత వరకు, దేవుని యొక్క పిల్లలను దేవునికి సమర్పించేంత వరకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప కృపను ఈ పరిచర్యను అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు, పేతురు గారు. ఇది దేవుడు మాకు అప్పగించాడు, ఈ పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు, ఈ పరిచర్య చేయమని చెప్పేసి. అందుకనే 42 మనం చదువుతున్నాను. ఇదే కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలనని మాకు ఆజ్ఞాపించెను. ఏ సాక్ష్యం ఇవ్వాలండి? గట్టిగా సాక్ష్యం ఇవ్వాలని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. అందుకే ఒక నిజమైన దేవుని సేవకుడు చూసారా, ఎన్నడూ మరి రాజీ పడడు వాక్య విషయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆచారాన్ని, సిద్ధాంతాన్ని చేరనివ్వడు, ప్రకటించడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్య విషయంలో ఎవరైతే నమ్మకొస్తుంటారో వారే ధన్యులు. ఆ పరిచయంలోనే, ఆ వాక్యంలోనే చూసారంటే, ప్రభు కొరకు చనిపోయిన వారు నీతిమంతులుగా ప్రకటించి తిరిగి తీర్చి వారికి ఆయన ఆత్మనిచ్చి దేవుని స్తోత్రం సజీవులుగా చేసి వారిని దేవునికి బహుమానాలుగా సమర్పిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. కొద్ది నిమిషాలు అందరూ కలిసి ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని చివరిగా